హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇక గుడిలో అయితే నిశ్చితార్థం అయితే పెడుతుంది కదా భాగ్యం. వెంటనే ఇక రామరాజు తన కుటుంబం ఇక అక్కడికైతే వస్తారు. అప్పుడే రామరాజు ఇక భాగ్యం గురించి తెలియక ఇక ఫోన్ చేస్తాడు. వెంటనే భాగ్యం, ఏంటి చెల్లమ్మ, గుడి దగ్గర ఫంక్షన్ హాల్ అని చెప్పావు, ఎక్కడుంది ఆ ఫంక్షన్ హాల్? గుడి దగ్గర ఏ ఫంక్షన్ హాలు కనిపించలేదేంటి అని అంటూ ఉంటాడు. ఇక రామరాజు అయితే అప్పుడే, లేదన్నయ్య, ఫంక్షన్ హాల్ కాదు, గుడి లోపలికి రండి, మీరే నాకు కనిపిస్తున్నారు, మీకు కూడా మేము కనిపిస్తాము అని చెప్తూ ఉంటుంది భాగ్యం. అయితే వెంటనే ఇక రామరాజు తన కుటుంబాన్ని తీసుకొని గుడి లోపలికి వెళ్తాడు. అక్కడున్న భాగ్యం కూతురు ఇక తన భర్త, తన కూతురు ఇక అందరినీ చూసి స్టన్ అయిపోతాడు రామరాజు. వేదవతి అయితే అప్పుడే ఇక నర్మద, ఇదేంటి ఫంక్షన్ హాల్ అని చెప్పి గుడిలో ఏర్పాట్లు చేశారేంటి అని అంటూ ఉంటుంది నర్మద. అయితే అప్పుడే రామరాజు, అవును కదా చెల్లమ్మ, ఫంక్షన్ హాల్ అని చెప్పారు, మరి గుడిలో ఏర్పాట్లు చేశారేంటి అని అనగానే, ఇక గుడిలోనైతే దేవుని దీవెనతో వీళ్ళ కాపురం సఖ్యంగా ఉంటుందని, అందులోనూ వీళ్ళు ఇక ఎప్పుడు ఏదో ఒకటి చేద్దామన్నా ఏదో ఒక ఆటంకం వస్తుంది, కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు సంతోషంగా ఉంటారని గుడిలో ఏర్పాట్లు చేశానన్నయ్య, నేను చేసింది ఏమైనా తప్పుందా అని భాగ్యం కవర్ చేస్తూ ఉంటుంది. అప్పుడు రామరాజు, లేదు చెల్లమ్మ, నేనే ఇక ఆలోచించలేకపోయాను, నువ్వు కరెక్ట్గానే ఆలోచించావు అని ఇక అంటూ ఉంటాడు రామరాజు. అయితే ఇక గుడిలో నిశ్చితార్థం అయితే జరుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక పాపం ధీరజ్నైతే ఇక నిశ్చితార్థానికి రావద్దని చెప్తారు కదా, ఇక ధీరజ్ అయితే అక్కడికైతే రాడు, తన పని తను చేయడానికైతే వెళ్ళిపోతాడు. అప్పుడే ఇక వాటర్ క్యాన్లు వేస్తూ ఇక అంతటా వేస్తూ గుడిలో కూడా వాటర్ క్యాన్ ఆర్డర్ వేస్తుంది కదా భాగ్యం. ఇక ఆటో తీసుకొని గుడి దగ్గరికి అయితే వస్తాడు. అప్పుడే గుడిలో ఇక వాటర్లు పోస్తూ ఉంటాడు. అప్పుడే ఇక భాగ్యం ఇక అనుకోకుండా ఇక ధీరజ్కి ఎదురు పడుతుంది. వెంటనే ధీరజ్కి తలకి తగులుతుంది భాగ్యం. అయితే అప్పుడే ఇక ధీరజ్ని చూసైతే భాగ్యం స్టన్ అయిపోతుంది. ఇదేంటి, నువ్వేంటి ఈ పని చేస్తున్నావు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ధీరజ్ ఆ పరిస్థితిలో చూసి అరుస్తూ ఉంటుంది, భాగ్యం గొడవ పడుతూ ఉంటుంది. అప్పుడే రామరాజు ఇక అక్కడున్న వాళ్ళంతా కిందికి వస్తారు. ఇక ధీరజ్ని ఆ పొజిషన్లో చూసి షాక్ అయిపోతారు. ఇదేంటి, నీ కొడుకేంటి ఎంత పరుగల్ల కుటుంబంలో నుంచి వచ్చి ఈ వాటర్ క్యాన్లు వేసే ఇక ఆటో తోలడం ఏంటి, నాకేమీ అర్థం కావడం లేదు, చీచి అని ఇక భాగ్యం అయితే ధీరజ్ని తిడుతూ ఉంటుంది. ఇక వెంటనే భాగ్యం ఇక రామరాజు ఇక ఏదో ఒకటి చెప్పి భాగ్యానికి మళ్ళీ ఇక గుడి లోపలికి అయితే తీసుకువెళ్తాడు. వెంటనే రామరాజు ధీరజ్ దగ్గరికి వచ్చి, ఏంట్రా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మనిషి అన్నప్పుడు ఒకసారి చెప్తే ఇక అర్థం చేసుకుంటారు, ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వింతేనా, అటు నన్ను ఇటు నా కొడుకు జీవితాన్నితో ఆడుకుంటున్నావు, ఈరోజు నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా, ఈ నిశ్చితార్థానికి నిన్ను రావద్దన్నాను, నా కళ్ళకు కనిపించొద్దన్నాను, ప్రతిసారి ఇలానే చేస్తున్నావు అని ఇక ధీరజ్ని తిట్టి ఇక రామరాజు అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ఇక నిశ్చితార్థం కార్యక్రమం అయితే జరిపిస్తారు. వెంటనే ఇక రామరాజు ఇంటికి ఇక తన ఫ్యామిలీని తీసుకొని వెళ్ళగానే వెంటనే ఇక రామరాజు అయితే ధీరజ్ అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక ధీరజ్ వస్తూ ఉంటాడు. ఇక రామరాజు ధీరజ్ని చూసి, ఏంటి నాన్న అని అనగానే ఇక ధీరజ్నైతే రామరాజు తిడుతూ ఉంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదురా, నువ్వు మా ఇంట్లో అసలు ఉండడమే తప్పు, నువ్వు చేసిన తప్పికి అసలు ఇంట్లో ఉండనివ్వకూడదు, ఇక ఉచితంగా తిరుగుతున్నావని అనడంతో ఇక ఆటో తోలుకుంటూ బ్రతుకుతున్నావా, ఎవరైనా చూస్తే ఈ రామరాజు కొడుకు ఆటో తోలుతున్నాడని చూస్తే నవ్వుతారు, ఇక ఎంత పరువు గల్ల కుటుంబం మనది అని, ఇక నీలాంటి వాళ్ళు నా కడుపులో పుట్టడం నేను చేసుకున్న దురదృష్టం ఇక అని ఇక చాలా కోపంతో ధీరజ్ని చెంపమించి కొట్టి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. అసలు నిన్ను ఇంట్లో ఉండడానికి కారణం మీ అమ్మే ఇక అడ్డు చెప్పకపోతే నిన్ను ఇప్పుడే బయటికి గెంటేస్తాను, అసలు నువ్వు ఎన్నిసార్లు చెప్పినా ఈ ఇంట్లోనే పడుంటావు, ఇక ఈ ఇంటికి ఏ రోజు సంతోషం అనేదే లేకుండా చేస్తావు, ఈరోజు ఆ గుడికి వచ్చి ఇక కనిపించి నిశ్చితార్థానికి రావద్దని
చెప్పాను. కానీ ఏదో ఒక సాకు చెప్పేసి మళ్ళీ అక్కడికి వచ్చావు. నిశ్చితార్థం చెడగొట్టడానికే వచ్చావు. కానీ నేను ఆ భాగ్యానికి ఏదో ఒకటి చెప్పి ఆ నిశ్చితార్థం జరిగేలా చేశాను. లేకపోతే ఇక ఏం జరిగేది ఇక అని అంటూ ఉంటాడు. రామరాజు అయితే, లేదు నాన్న, నేను అసలు కావాలని రాలేదు. అక్కడ నిశ్చితార్థం అని కూడా నాకు తెలీదు. ఇక వాటర్లు యాడర్ ఉండడంతో అక్కడికి వచ్చాను అని అనగానే, లేదు నువ్వంతా అబద్ధం చెప్తున్నావు అని ఇక రామరాజు కోపడుతూ ఉంటాడు. వెంటనే నువ్వు నా కళ్ళకు కనిపించకు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక రామరాజు ధీరజ్ని తిట్టడంతో ధీరజ్ రూమ్లోకి వెళ్ళి చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన ప్రేమ, ఇదేంటి పాపం ధీరజ్ అన్ని మాటలు పడుతున్నాడు. నా వల్లే ఆ రోజేమో ఉచితంగా తిని కూర్చుంటున్నాడన్నాడు. ఈరోజేమో ఇక నిశ్చితార్థం చెడగొట్టడానికే ధీరజ్ అక్కడికి వచ్చాడని అనుకుంటున్నాడు. కానీ ధీరజ్ వచ్చిన పని వేరే కదా. కానీ మామయ్య గారు మాత్రం అలా అర్థం చేసుకోవడం లేదు. నా వల్లే ధీరజ్ ఈరోజు ఇన్ని మాటలు పడవలసి వస్తుంది. ఇంట్లో వాళ్ళంతా అపార్థం చేసుకుంటున్నారు. ఇక నేనే ఇక్కడ ఉంటే ఇక ధీరజ్ ఇంకా మాటలు పడవలసి వస్తుంది. నా వల్ల ధీరజ్ మాటలు పడకూడదు. అందరితో మాటలు పడి కనీసం ఒక మాట కూడా నా గురించి నిజం చెప్పడం లేదు. కాబట్టి నేను ధీరజ్ని విడిచి ఎక్కడికైనా వెళ్ళిపోతా. అలాగైనా ధీరజ్ సంతోషంగా ఉంటాడు తన కుటుంబంతో ఇక అని అనుకొని వెంటనే ప్రేమ అయితే రాత్రి అందరూ పడుకున్న సమయం చూసి తన బ్యాగ్ తీసుకొని ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్ళిపోతుంది. ఆ తెల్లవారుజామునే అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. అప్పుడే వేదవతి ప్రేమ ప్రేమ అని అరుస్తూ ఉంటుంది. ధీరజ్ తన బెడ్పై చూస్తే ప్రేమ ఉండదు. ఇదేంటి ప్రేమ కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళింది, హాల్లో ఉందా అని బయటికి వచ్చి చూస్తాడు. అప్పుడే ధీరజ్ వాళ్ళ అమ్మ వేదవతి, ప్రేమ ఎక్కడుందిరా, ప్రేమ ఉదయం నుంచి కనిపించడం లేదు అని వేదవతి అంటూ ఉంటుంది. లేదమ్మా, రూమ్లో కూడా లేదు, నేను బయటే ఉందని వచ్చాను, కానీ ఇక్కడ కూడా లేదా అని అంటూ ఉంటాడు. అప్పుడే ప్రేమ బ్యాగ్ కనిపించకపోవడంతో, ప్రేమ బ్యాగ్ కూడా కనిపించడం లేదమ్మా అని అరుస్తూ ఉంటాడు ధీరజ్ అయితే. అప్పుడే ఇదంతా నా వల్లేరా, ఇదంతా నా వల్లే. నైటు మీ నాన్న నిన్ను తిట్టడం చూసి తన వల్లే నువ్వు తిట్లు పడుతున్నావని ఎంతో బాధపడింది. ప్రతిసారి మీ నాన్న నిన్ను అవమానిస్తున్నాడు అని తన మనసులో పెట్టుకుందేమో. తన వల్ల నువ్వు మాటలు పడవలసి వస్తుందని ఇక్కడ నుంచి వెళ్ళిపోయినట్లుంది. ఎలాగైనా ప్రేమని వెతకాలి అని అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే రామరాజు ప్రేమని వీడే ఏదో అన్నట్లుంది, అందుకే బయటికి వెళ్ళిపోయినట్టుంది. ప్రేమని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించే కదా పెళ్లి చేసుకుంది, ఇంత సంతోషంగా ఎన్నడూ ఉంచాడా వీడు అని అరుస్తూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే వేదవతి అయితే, ఆపండి, అసలు ధీరజ్ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే రామరాజు, ఏంటే వాడిని వెనకేసుకొస్తున్నావు, వాని గురించి నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు రామరాజు అయితే. అప్పుడే, లేదండి, అసలు ధీరజ్ చేసిన తప్పేమీ లేదు. అసలు ధీరజు ప్రేమని ప్రేమించి పెళ్లి చేసుకోలేదు. ప్రేమని తన పరువుని కాపాడడానికి, తన ఇంటి పరువుని కాపాడడానికి ప్రేమని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ప్రేమ ఒక అబ్బాయిని ప్రేమించింది. ఆ అబ్బాయి తన దగ్గర డబ్బును చూసే తనని ప్రేమించినట్లు నటించాడు. తనని ఒక దగ్గరికి తీసుకువెళ్ళి తన దగ్గర ఉన్న డబ్బంతా తీసుకొని తనని వదిలేసి వెళ్ళిపోదామని చూసే టైంకే ధీరజ్ అక్కడికి వెళ్ళి ప్రేమ ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు వాడు వదిలేసిపోవడం, ప్రేమ ఒకతే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తే వాళ్ళ కుటుంబ పరువు పోతుందని ధీరజ్ ప్రేమ గురించి అటు కుటుంబం గురించి ఆలోచించి ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టాడు. అది కూడా నా వల్లే. నేనే ధీరజ్ని బ్రతిమలాడాను, నా కోడలి పరిస్థితి అలా కాకూడదని. నేను చేసిన దాంట్లో ఏదైనా తప్పుందా, ధీరజ్ కూడా ఏ తప్పు చేయలేదండి, అదంతా నేనే చేశాను అని అంటూ ఉంటుంది వేదవతి అయితే. అప్పుడే రామరాజు షాక్ అయిపోతాడు. ఏంటి వేద అని అంటూ ఉంటాడు. అవునండి, ధీరజ్ ఏ తప్పు చేయలేదు, అసలు తప్పు నేను చేశాను. కానీ ప్రేమ విషయంలో తప్పు చేశానని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే ప్రేమ జీవితం ఆ అబ్బాయి వల్ల పాడైపోవద్దు అని ఆ
ముద్ర పడకూడదని ఇక ధీరజ్ని పెళ్లి చేసుకోమని చెప్పాను అని ఇక నిజమైతే బయట పెడుతుంది వేదవతి అయితే. ఇక ధీరజ్ ప్రేమ ఇక పెళ్లి గురించి ఈ విధంగానైతే రామరాజు ఇక ప్రేమ ఇక ధీరజ్ గురించి తెలుసుకొని ప్రేమ ధీరజ్ని కలిసి ఉండేలా చేస్తాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.